అల్లూరి సీతారామరాజు గారు అయితే నర్సీపట్నం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చూసే ప్లేస్లోనే దిగారు. ఈ ప్లేస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. Ladies and gentlemen, you are not ready for this. नादे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा नाल रजेटे जोगी दे तेनू जोगन होना पै जाऊगा Get ready. I'm a king, but I bop, I'm a saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నరేష్ రూట్స్ అండ్ రౌట్స్ ఛానల్. లాస్ట్ టైం మనం ఇక్కడ ఘాట్ రోడ్ వేసే దగ్గర ఒక మైల్ స్టోన్ అయితే చూసాం కదా, ఆ మైల్ స్టోన్ కంటిన్యూస్నే ఈ వీడియో. మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇక్కడ నుంచి ఈ ఏఎస్ఆర్ డిస్టిక్లోని అల్లూరి సీతారామరాజు గారు ఏ ప్లేస్లో అయితే దాడి చేశారు, ఏ పోలీస్ స్టేషన్లో అయితే ధ్వంసం చేశారో మనం ఇక్కడ నుంచి లైన్గా కవర్ చేసుకుందాం. వీక్ ఒక వీడియో వస్తుంది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు అనేవి 1916 నుంచి 1921 వరకు జరిగాయి. చాలా రోజుల నుంచి ఈ ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల్లోని గామ్ సోదరులు అయితే హాజరు కాలేదు. ఎప్పుడైతే హాజరు కాలేదో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక లేఖ అయితే రాసింది. లేఖ చూసిన సోదరులకి మరి ఏ దారి లేక రావడం అయితే జరిగింది. వచ్చిన వారితో మీరు ఈ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను పాల్గొనొద్దని ఆయన చెప్పారు. దాంతో వాళ్ళు ఆ నిర్మాణ పనుల్లో పాల్గొనడం ఆపేశారు. మద్రాస్ ఫారెస్ట్ కన్జంక్షన్ యాక్ట్ 1882లోని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మన అడవి సంపదను అక్రమంగా దోచుకోవడమే. ఈ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గిరిజన ప్రజలు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసేవారు. ఎందుకు ఫేస్ చేసేవారు అంటే, అడవి సంపద అనేది గిరిజనులకి ఫస్ట్ నుంచి వస్తున్నది. కాకపోతే ఈ యాక్ట్ వల్ల అడవి సంపదని ఆటోమేటిక్గా ఆపేసి అడవి మీద హక్కులు అనేవి తగ్గించేశారు బ్రిటిష్ వాళ్ళు. 1922లోని అదే టైంలో మన అల్లూరి సీతారామరాజు గారు మన్యానికి అయితే రావడం జరిగింది. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు అమాయకమైన గిరిజన ప్రజల్ని ఎక్కువ టైం వర్క్ చేయించుకొని తక్కువ వేతనం అనేది ఇచ్చేవారు. అదే టైం అని చెప్పి చూసి మన అల్లూరి సీతారామరాజు గారు కొంతమంది గిరిజనుల్ని తెగల్ని గిరిజన ప్రజల్ని అందరినీ ఒక దగ్గరికి సంబంధం చేసి విప్లవం అయితే స్టార్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు గారి మాటలు విని గామ్ సోదరులు పనిలోకి అయితే వెళ్ళడం మానేశారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ చాలా రోజుల నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ గిరిజనుల చేత పనులు చేయించుకుంటుంది, కానీ వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వడం మానేశారు. అక్కడున్న తహసీల్దార్తోని అల్లూరి సీతారామరాజు గారు మాట్లాడి అప్పటి వరకు రావాల్సిన డబ్బుల్ని గిరిజనులకి వచ్చేలా చేశారు. గామ్ సోదరులతో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడి నుంచి అయితే మీరు ఈ రోడ్డు నిర్మాణ పనులకు అయితే రావద్దు, నేను మీ ప్రాంతానికి వచ్చి మీతో మాట్లాడతానని చెప్పడంతో గామ్ సోదరులు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ప్రాంతంలో ఉన్న గిరిజనులతో అల్లూరి సీతారామరాజు గారు మాట్లాడారు. చింత చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ చెప్పాలంటే కరెక్ట్గా మన తిరుగుబాటు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎలా అంటే, అల్లూరి సీతారామరాజు గారు వచ్చే టైంకి ఇక్కడ రోడ్ పనులు అనేవి జరుగుతాయి. ఈ రోడ్ పనులు జరిగినప్పుడు అక్కడున్న గిరిజన ప్రజల కష్టాలు చూడలేక వాళ్ళందరినీ ఒక దాటిపైకి తీసుకురావాలని చెప్పి చింత చెట్టు కింద సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలోని వివిధ రకాల తెగలు, వివిధ రకాల గిరిజన ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చి విప్లవం అనేది స్టార్ట్ చేశారు. నా వెనక మీకు ఈ దట్టమైన అడవులు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ కొండలు ఉన్నాయి కదా, వీటినే మనం తూర్పు కనుమలు అని అంటాం, ఈస్టర్న్ ఘాట్స్. ఈ ఈస్టర్న్ ఘాట్స్ అల్లూరి సీతారామరాజు గారు మన ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు కీ రెవెల్ అనేది పే చేసింది అనమాట. ఎలా అంటే, మన అల్లూరి సీతారామరాజు గారు గెరిల్లా వార్లని ఒక ఆరితేరిపోయిన పర్సన్ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న గిరిజనుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దట్టమైన అడవి ప్రాంతంలోనే మనకు కనబడుతుంది కదా, దట్టమైన అడవి ప్రాంతంలోనే వాళ్ళకి యుద్ధ టాక్టిక్స్ అనేవి చూపించేవారు, నేర్పించేవాళ్ళు కూడా. ఇంకా ముందుకుంది మీకు అక్కడికి దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి మీకు తీసుకెళ్ళి చూపెడతాం. మనం ప్రజెంట్ అయితే కొండ స్టార్టింగ్ ఏరియాకి వచ్చాం, అంటే ఎక్కడానికి స్టార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చాం. ప్లేస్ని చూస్తే మీకు ఈ లైన్ మొత్తం, ఈ బెల్ట్ మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ ఈ బెల్ట్ మొత్తం. ఈ ఈస్టర్న్ ఘాట్స్ చాలా దట్టమైన అడవులు అనేవి ఉంటాయి. ఈ దట్టమైన అడవుల్లోనే ఎందుకు యుద్ధాన్ని నేర్పించే వాళ్ళంటే, మనకి నార్మల్గా ఆ టైంలోనే బ్రిటిష్ రూల్ అనేది ఉండేది కాబట్టి ఎవరు మనకి అనుమానాస్పదంగా కనిపించినా సరే వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసేయడం కానీ, చింతపల్లి
ప్లేస్లను డిఫరెంట్ ప్లేస్లో జైలు వేసేయడం కానీ చేసేవారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎందుకు అడవుల్లోనే వాళ్ళు యుద్ధాన్ని అనేది ప్రాక్టీస్ చేసేవాళ్ళంటే ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకి ఈ అడవులు అనేవి వెనతో పెట్టింది గిరిజన అనమాట. అంటే ఎక్కడ ఈ అడవిలోని ఏముంది, ఏ ప్లేస్ నుంచి వెళ్తే ఏ ప్లేస్కి వెళ్ళొచ్చు, ఏ ప్లేస్ నుంచి ఒక రూట్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మన ఏఎస్ఆర్ గారు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి యుద్ధం అనేది నేర్పించడంతో ఇక్కడ ఎప్పుడైతే 1922లోని మనకి తిరుగుబాటు స్టార్ట్ అయిందో 1922 నుంచి 1924 వరకు దగ్గర 2 years వరకు విప్లవం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 1922లోని విప్లవం స్టార్ట్ అయిందో మన అల్లూరి సీతారామరాజు గారు తర్వాత గామ్ గంటన్న బ్రదర్స్ కూడా ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదన్నమాట. ఈ 2 years మాత్రం బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయారని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇలా జరిగిన తర్వాత ఆ 2 years విప్లవం స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోస్లో నుంచి ఏ ప్లేస్లో ఏం జరిగింది, ఏ ప్లేస్లో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారు అనేది ప్రతి ఒక్కటే కూడా మన అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రతి ఒక్క ప్లేస్ కూడా వీక్కి ఒక వీడియో కవర్ చేసుకుంటూ ఎవ్రీ వీక్కి ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ ఒక వీక్లోని ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో జరిగిన విధ్వంసం కానీ ఆ ప్లేస్లో జరిగిన పోలీస్ ఆక్రమణలు కానీ ఇవన్నీ మీకు క్లారిటీగా ఎవ్రీ వీక్ కూడా చూపిస్తాను. మనకి చూస్తున్నారు కదా ఇవే ఇక్కడి నుంచే మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. చింతపల్లి ఘాట్ రోడ్ అయితే ప్రస్తుతానికైతే ఇది ఘాట్ రోడ్గా ఉంది. కాకపోతే ఒకానొక టైంలో ఈ ఘాట్ రోడ్ని నిర్మించక ముందు ఈ కొండల ఎక్కేవారంటే ఒక కాలమార్గం అనేది ఉంది. అది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ నుంచి ఒక వే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ పైకి ఇటువైపు ఇదే ఆ కాళ్ళ మార్గం అనేది అనమాట. కొంచెం ముందుకు వెళ్దాం, ఏం ఉండకూడదని చెప్పాను అనుకుందాం. మనకి ఈ వే అయితే కనిపిస్తుంది కదా, ఈ వే అనమాట. పురాతన టైంలోనే అంటే ఈ ఘాట్ రోడ్ వెయ్యక ముందు నుంచి అయితే ఇలా నడిచి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా. ఎలా ఇబ్బంది అవుతుందని చెప్పి మనకి బ్రిటిష్ వాళ్ళు ఆ టైప్లో రోడ్ వేసారు. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా చింతపల్లి అయితే 32 kilometers అయితే వస్తుంది. చూసారు కదా మా అమ్మ బ్రోస్ మన ఈ మర్రిపాలెం విలేజ్ని ఇంతలా ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే చాలా కష్టపడ్డాం. కాకపోతే నెక్స్ట్ ఈ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోని ఏ ప్లేస్లకు వెళ్తాము, ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఏ ప్లేస్లో ప్రతిదీ కూడా మీకు నోటేట్ చేసి చెప్తాము. ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి, ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ప్రస్తుతానికైతే 2022లోని ఇది విశాఖపట్నం జిల్లాగా ఉండేది. విశాఖపట్నం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన దీనికోసం ఎంత కష్టపడ్డారో ఎంత ప్రాకులాడారో ఆ టైంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. దాన్ని గుర్తించి ఈరోజు దీన్ని అల్లూరి సీతారామరాజు డిస్టిక్గా మార్చారు. బ్రిటిష్ కాలం టైంలోని మర్రిపాలెం ఒకటి, తర్వాత గూడెం, చింతపల్లి ఇవన్నీ రవాణాకి మేజర్ సిటీస్గా ఉండి తర్వాత ప్రస్తుతానికైతే ఈ చుట్టుపక్కలలోని మర్రిపాలెం అనేది ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ప్లేస్లోనైతే ప్రస్తుతానికి హాస్పిటల్ వచ్చింది అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.